క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచిన తర్వాత గెరాసేను అనే దేశస్థుల యొక్క రిక్వెస్ట్ మీద, కోరిక మేర ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభువారు మర్యాదగా, ఆయన మర్యాదస్తుడు అనటానికి ఇదొక మంచి సూచన. నేను దేవుణ్ణిరా, నన్ను ఉండనియండి, మీరెవర్రా నన్ను వెళ్ళమంటానికి అని ఆయన నోట రాలేదు. ఆయన మారు మాట్లాడకుండా వారు చెప్పిన మాటకు విని విధేయత చూపించి వెళ్ళిపోయారు. ద హంబ్లెస్ట్ నేచర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క తగ్గింపు స్వభావం ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది. ఇక్కడే కాదు, తర్వాత జరిగే సంఘటనలో కూడా అది ఆవిష్కరింపబడింది. చదవబడిన లేఖన భాగంలో కూడా ఆ విషయము మనకి కనబడుతుంది. వారు వెళ్ళిపోమన్నప్పుడు యేసు మళ్ళీ ధోని ఎక్కి అవతలికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయనను చూడటానికి వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. లోకభక్తుడైతే పీపుల్ వర్ గ్రీటెడ్ బై క్రైస్ట్ వాజ్ గ్రీటెడ్ బై ది పీపుల్. క్రీస్తు జనసమూహము చేత ఆహ్వానింపబడినట్టుగా మాట్లాడతాడు. అంటే దే వర్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు అవతల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడంటే సమాచారం ఉంది, వస్తున్నాడని. ఆ రోజుల్లో సమాచారం లేదు. అంటే యేసు ప్రభువారు ప్రజలతో అంత మమైకమై ఉండటానికి, రెస్ట్ లేకుండా తిరిగేయటానికి, పరిచర్య చేసేయటానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, ఆయనకి సమయం లేదు, 3.5 సంవత్సరాలే ఉంటాడని తెలుసు. అందుకే హీ వాజ్ ర్యాంపెంట్ ఇన్ మూవింగ్ హియర్ అండ్ దేర్. అక్కడికి ఇక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటానికి ఆయన చాలా వేగంగా కదులుతూ ఉండేవారు. చాలా తక్కువ సమయం దొరికేది ఆయనకి ఏకాంతంగా ఉండటానికి. దాన్ని కూడా తండ్రితో ప్రార్థన చేసుకోవటానికో, లేకపోతే తన శిష్యులకు కొన్ని విషయాలు బోధించటానికో, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికో వాడుకునేవారు. సో ఆల్వేస్ బిజీ, ఎప్పుడు బిజీగా ఉండేవారు, ఎందుకంటే సమయం లేదు. రెండోది, ప్రజలు ఈయన కోసం వాళ్ళు ఎదురు చూడటం, అది ఆయన్ని బాగా కదిలించేది. ఆయనకి చేయటం ఇష్టం లేకపోయినా, మనం మార్కు సువార్తలో చూసాం ప్రారంభ దినాల్లో, నేను వచ్చింది అందుకు కాదంటాడు. జనసమూహం నీ కోసం ఎదురు చూస్తున్నారు అని కపెర్నహూములో పేతురు ఇంటి నుంచి ఏకాంతంగా బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చి ఈ విషయం యేసయ్యకి చెప్తే, యేసయ్య వేరే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి, నేను వచ్చింది అందుకు కాదంటాడు, స్వస్థపరచడానికి కాదంటాడు. కానీ ప్రభువు స్వస్థపరచటం తప్పలా.
కారణం ఏంటి అని అంటే ప్రజలు తన పట్ల కలిగి ఉన్న విశ్వాసం, హోప్లెస్నెస్ ఆఫ్ పీపుల్స్ ప్లైట్, ప్రజల యొక్క హోప్లెస్నెస్, అసమర్థత, లేకపోతే నిరీక్షణ లేనితనము, దీనత్వము, పరిస్థితి చేజారిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రజలను చూసినప్పుడు తనలో ఉన్న దైవత్వము ఎక్కడా కూడా వాళ్ళని దాన్ని ఏమంటారు, డిసప్పాయింట్ చేయలేదు. అందరినీ వారి అవసరతలను తీర్చాడు. వాస్తవానికి ప్రభు అందుకు రాలా, కానీ తప్పలా. కొన్నిసార్లు దైవజనులుగా ఈ విషయం అర్థం అవ్వాలి. ప్రజలు స్వస్థతను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దాని గురించి కూడా దైవజనుడు ప్రార్థించాల్సిన అవసరం ఉంటుంది. బోధ చేస్తూనే వారి కొరకు ప్రార్థన చేయాలి. బోధ చేసేసి ప్రార్థన చేయకుండా ఉండటం అంటే కుదరదు. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మినిస్ట్రీ అన్నది సరే, అది పక్కన పెడితే యేసయ్య వారితో పాటు ఉండటానికి, వారిని స్వస్థపరచడానికి ఇష్టపడటానికి కారణం వారు ఎదురు చూడటం. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ ఉంది, వస్తున్నారు అని కానీ అవతల వాళ్ళు ఎదురు చూడటానికి. ఆ రోజుల్లో ఏం కమ్యూనికేషన్ లేదు, కానీ ఎప్పుడు వస్తాడా అనే సముద్రం అద్దరన ఎదురు చూడటం అన్నది హైలీ ఇంపాసిబుల్, చాలా కష్టతరమైన విషయం. అందులో వాళ్ళలో అధికారులు ఉన్నారు. అదే మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూడవచ్చు. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. సో సమాజ మందిరపు అధికారులు కూడా యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సమాజ మందిరపు అధికారులు ఉంటారు, శతాధిపతులు చూస్తాం, ముందుకెళ్తే దొరుకుతారు. శతాధిపతులు ఉన్నారు ఆయన ఎదురు చూచేవారిలో, ఈయన అధికారులు ఉన్నారు. సమాజంలో నికోదేమస్ అనే ఒక అధికారి ఉన్నాడు, యూదుల అధిపతి. సో వీళ్ళందరూ యేసు ప్రభు వారిని మీద ఎంతో కొంత తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుకే ప్రభు వారి ప్రతి అవసరతని మీట్ చేశాడు, అందుకోగలిగాడు. ఇక్కడ మనం అలాంటి ఆశ కలిగిన, ఆతృత కలిగిన ఒక అధికారిని మనం చూస్తాం. యాయీరు అనే వానికి, సమాజ మందిరపు అధికారికి ఒక కుమార్తె ఉంది, 12 సంవత్సరాలు కుమార్తె. ఆ బిడ్డ బలహీనపడింది. ఎదురు చూస్తున్నాడు యేసయ్య ఎప్పుడు వస్తాడా అని. ఈయన సమాజ మందిరపు అధికారి అంటే ఖచ్చితంగా యూదుడు, ఖచ్చితంగా శాస్త్రులు, పరిసయ్యులతో పరిచయం ఉన్నవాడు. ఈయన చేసే పని ఏంటంటే ప్రతి సమాజ మందిరానికి 2 లేదా 3 అధికారులు ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే సమాజ మందిరాన్ని మెయింటైన్ చేయటం, దాని ప్రతి అవసరతను తీర్చగలగటము, వచ్చేవారి విషయంలో, వెళ్ళేవారి విషయంలో. సమాజ మందిరపుకు సంబంధించిన కొన్ని బడులు ఉండేవి, శాస్త్రులు, పరిసయ్యులు దాన్ని నడిపిస్తారు. ఆ బడుల విషయంలో పిల్లల్ని రిక్రూట్ చేసుకోవటం, పిల్లలకు అప్లికేషన్లు ఇవ్వటం, జాయిన్ చేసుకోవటం, పిల్లలకు కావాల్సినవి అందించటం. ఈ తోరా, ఈ ఉంటాయి కదండి చుట్టలు, వాక్యపు చుట్టలు, వాటిని భద్రపరచటం, వాటిని శుభ్రం చేయటం, ఇవన్నీ వీళ్ళ పనులు. సో సమాజ మందిరపు అధికారి అన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, మీకు అర్థం అవ్వటం కోసం మీ భాషలో చెప్పాలంటే, మన సంఘంలో ఉన్న సెక్రటరీ గారు, అట్లా వీళ్ళు సంఘం యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటుంటారు కదా. ఒక రెస్పెక్టబుల్ పర్సన్. సంఘం కూడా సమాజ మందిరపు అధికారికి
ప్రాధాన్యత ఇస్తారు, ఆ గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు సమాజ మందిరాన్ని చూస్తుంటారు. యూదులకి సమాజ మందిరంకున్న ఉన్న గౌరవం మనకు తెలిసిందే. ప్రతి శనివారం వారు అందులో కూడుకుంటారు. అలాగే ఈయన కూడా ఒక గౌరవప్రదమైన స్థలంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నికోదేము కూర్చున్నాడా, ఒంటరిగా కలిశాడు. కానీ ఈ సమాజ మందిరపు అధికారి నేరుగా గుంపు విస్తారమైన జనసమూహములో ప్రభువును కలవటానికి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు చూస్తున్నారు, తెలుస్తుంది. అయినా మరణం ఇక్కడ గమనించాలి. మరణం అన్నది భయాలలో కల్లా పెద్ద భయం. అది మనిషిని ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళగలదు, ఎంతటి స్థాయి కన్నా బతుకుతుంది అన్నప్పుడు మనం చూస్తుంటాం కదా, హాస్పిటల్లో బతుకుతారు అనుకున్నప్పుడు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఏ స్థాయి కన్నా మనం వెళ్తాం. ఈ సమాజం మీద అంటే అనుకున్నారు శాస్త్రులు పరిచయాలు, మహా అయితే ఏం చేస్తారు, తీసి అవతలు పడేస్తారు. నా కూతురు ప్రాణం కన్నా ఏది కాదు కదా అన్న ఇంటెన్షనో ఏమో. యేసు ప్రభు వారి మీద విపరీతమైన నమ్మకం. ఎందుకంటే చూశాడు, సమాజ మందిరంలో దెయ్యములు వెళ్ళగొట్టిన కపెర్నహూములో మొదటిసారిగా దెయ్యం నన్ను వెళ్ళగొట్టినట్టు మనం చూస్తాం మార్కు సువార్త 1వ అధ్యాయంలో. మరి అవన్నీ చూశాడు, స్వస్థతలు చూశాడు. మరి నా కుమార్తెను కూడా స్వస్థపరుస్తాడు. ఏమైంది, శాస్త్రులు అనుకున్నాడేమో. వచ్చాడు, అక్కడ ఇక్కడో మాట కూడా ఉంది, పాదముల మీద పడి అని ఉంది. పాదముల మీద పడటం అన్నది ఇక ఒక సమాజ మందిరపు అధికారికి అత్యంత తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోవటం. యేసయ్య పాదముల దగ్గర పడిపోయాడు సమాజ మందిరపు అధికారి అని అంటే, హీ స్టూప్ డౌన్ టు సచ్ ఎ లెవెల్ వేర్ హీ షుడెంట్ బి. ఒక సమాజపు అధికారి ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాడు. కారణం తన కుమార్తె పరిస్థితి. యేసు ప్రభువారు దాన్ని చూశారు. చూసి అక్కడ అంటాడు 23వ వచనంలో, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగుల బతిలాడుకున్నాడు. ప్లీజ్ రా, చేతులుంచు, నువ్వు చేతులు ఉంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అన్న కోరిక. సో ఇక్కడ చూడండి, మళ్ళా యేసయ్య ఏదో పని మీద బయలుదేరి ఉంటాడు, సడన్గా ఎంట్రీ కొట్టాడు ఆయన. ఇప్పుడు ప్రభు వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా, వేరే ప్లాన్స్ ఉంటాయి కదా. ప్లాన్స్ మధ్యలో అంటే కొన్నిసార్లు కాపరులమైన మేము యేసు ప్రభు వారి జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలు మాకు రిలేట్ చేసుకోగలం. ఏంటంటే ఆదివారం ప్రార్థనల వివరాలు రాగానే అప్పటికప్పుడే నేను కొన్ని ప్లాన్స్ వేసుకుంటా. ఓకే, ఈరోజు సెలవు ఉంది, ఈరోజు ఖాళీ ఉంది, సో ఈరోజు చేసుకోవాల్సిన ఈ పని ముగించేసుకుందాము, ప్రార్థనలు లేని ఈరోజు అనుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ఉంటున్న సడన్లో ఒకళ్ళు వచ్చి అయ్యగారు ప్రార్థన పెట్టాలనో, లేకపోతే ఫలానా జరిగింది నువ్వు రావాలనో, లేకపోతే ఫలానా వాళ్ళు ప్రభు పిలుపుని అందుకున్నారు అన్నప్పుడు ఒక రకమైన దీన్ని ఏమంటారంటే, సడన్గా జరిగిపోయిందే అని తప్పక ఆ పనులన్నిటిని పక్కకు నెట్టేసి దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, దాన్ని చేయాల్సి వస్తుంది. మరి సంఘం, ప్రజలు, అవసరాలు, ప్రభు యొక్క పరిస్థితి నేను ఇక్కడ అర్థం చేసుకోగలను. ఏంటిది ఆ పరిస్థితి అని అంటే, ఆయన ఏదో ప్రణాళికలో వెళ్తుండగా సడన్గా ఈయన వచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, నేను రేపు పొద్దున మళ్ళీ దాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈయన వచ్చాడని ఈయన ఇంటికి వెళ్తుంటే సడన్గా ఇంకొక ఆమె ఎంట్రీ కొట్టింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. అక్కడ ఆ జనసమూహంలో అక్కడ ఇంకో సంఘటన జరిగింది. సో ఈ షిఫ్ట్ ఆఫ్ మూడ్స్, యేసయ్య శారీరక శ్రమే కాదు, మానసికమైన శ్రమ గుండా కూడా వెళ్ళాడు. మనిషి కదా, మనిషి రూపంలో ఉన్నప్పుడు హీ గో త్రూ ఆల్ ది సిచ్యువేషన్స్, అన్ని పరిస్థితులు కూడా ఆయన వెళ్తాడు. సో ఇక్కడ కూడా షిఫ్ట్ ఆఫ్ మూడ్స్ యేసయ్యలో. బట్ ఆయన ఎక్కడా ఫ్రస్ట్రేట్ అవ్వాలా, ఎక్కడా చిరాకు పడలా. మేము అప్పుడప్పుడు చిరాకు పడతాం. యేసయ్యని చూసి నేర్చుకోవాలి మా లాంటి వాళ్ళు.
షెడ్యూల్స్ మారిన ప్రజలు, సమాజం, జనం, సంఘం అన్న ఎంతో నేర్చుకోవాలి ప్రభువు నుంచి. నా ప్రభువు మనందరికీ మాదిరి. సో యాయిరు వచ్చి బతిలాడుకున్నప్పుడు ఎంత నాకు అదే అనిపిస్తుంది. బ్రహ్మాండాలను ఏలే ప్రభు, నోటి మాట చేత బ్రహ్మాండాలను సృష్టించిన ప్రభు, ఆ మట్టిలో ఒక మట్టి, ధూళిలో ఒక ధూళి వచ్చి పాదముల మీద పడితే ఆయన హృదయం కదిలిపోద్ది, ఆయన మనస్సు కరిగిద్ది. వెంటనే వినేశాడు. అది అది యేసయ్య. యేసయ్యలో నేర్చుకోవాల్సింది, యేసయ్యలో ఉన్న ప్రేమ అది. ఒక ధూళి వచ్చి పాదముల మీద పడి రాయ్యా అంటే వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. వాళ్ళ ఇంటికి ఆ పిల్ల కోసం, మళ్ళీ చెప్పాను ఇందాకే, దానికోసం రాలేదు ఆయన. స్వస్థతల కోసం, ఇంకొకటి కోసం రాలేదు ఆయన. కానీ మనిషి వేదన, పాపపు యొక్క స్థితి మరణం కదా, ఆ మరణం మనిషిని ఎంత భయకంపితుని చేసింది, మనిషిని ఎంత స్థాయికి దిగజారి చేస్తుంది. సమాజ మందిరపు అధికారి మరణము ఎంత భయపెట్టిందో, నిజమే, మనల్ని మరణం ఎంత భయపెడుతుందో. ఆ భయంతో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు యేసయ్య వెంటనే లేచి ఆయన మాట విని గబక్కన వెళ్ళిపోయి అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని విషయంలో ఇది చూడటం అనేది గొప్ప విషయం అండి. యేసయ్యకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డను ఏం చేశాడన్నది తర్వాత చూసుకుందాం. ఈ మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో ఏం జరిగిందో చూసుకుందాం. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. ఈ రోజంతా మీకు మహిమకరంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు, మాకు, అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.